హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను గోంగూర పులుసు అంటే నువ్వుల పులుసు అండి. ఇది చాలామంది చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. మేమైతే ఇలా చేసుకుంటాం. గోంగూరతోటి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. గోంగూరతోటి ఇలాగ చేసి ట్రై చేయండి మీరు. కొద్దిగా గోంగూర ఇలా కొద్దిగా గుప్పుడు గోంగూర తీసుకున్నానండి. ఇది ఒకసారి ఉడకనిచ్చేసాను. వీటిలోకి వడియాలండి, ఇవి మినప వడియాలు, నూపప్పు. ముందుగా మిక్సీలో మనం నూపప్పు, బియ్యం పిండి, అది బియ్యం పిండి అండి, స్పూను బియ్యం పిండి, ఒక కప్పు నూపప్పుకి ఒక స్పూన్ బియ్యం పిండి అంటే రైస్ ఫ్లోరు, రైస్ ఆట, మనకి టేస్ట్ తగ్గ కారం అండి. పచ్చిమిరపకాయలు 3-4 వేసుకున్నాను నేను. చిదిపీసి వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు, చిన్న పెసర ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఆవ ముద్ద రుబ్బుకునేటప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇది ఇలాగా ఉడకనిచ్చేసిన గోంగూర పక్కన పెట్టుకొని మనం ఈ మిక్సీ చేసుకుని ఒకసారి మిక్సీ చేసుకోవాలండి. నువ్వులు అయ్యి, నూపప్పు అయ్యి, అందులోని ఉడికిన గోంగూర కూడా వేసి గ్రైండ్ చేసి ఇవ్వాలి. మిక్సీ చేసుకోవాలి. ఇలాగా చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పెట్టేసుకోండి. మెత్తగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఒక మూకుడిలో కానీ గిన్నెలో కానీ మనం దేంట్లో చేసుకుంటే అందులోని కొద్దిగా నూనె వేసుకొని వడియాలు ఒకసారి వేయించేసుకోండి. అదే నూనె వేయించి తీసుకొని అదే దాంట్లో మనం తాలింపు మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ఒకసారి వేయించుకొని అందులోనే ఉల్లిపాయ ముక్కలు, చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కల్లా కోసుకొని ఇలా కోసుకొని వేసుకోండి. దాని పసుపు, టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని బాగా వేగనివ్వాలండి. ఉల్లిపాయలు వేగాక అందులోని ఈ వడియాలు కూడా వేసుకోవాలి. వేగిన వడియాలు కూడా అందులో వేసుకొని ఒక్కసారి మూత పెట్టుకోండి. చిన్న ఉమ్మగిల్లాక ఉల్లిపాయ చిన్న ఉడికాక అప్పుడు మనం పులుసు చింతపండు పులుపు నీళ్ళు తీసుకొని అందులో వేసుకోవాలి. అంటే మనకు టేస్ట్కి తగ్గ చింతపండు గుజ్జు వేసుకోండి. నేనైతే ఈ కప్పుతోటి, చిన్న కప్పుతోటి వేసుకున్నాను. పులుపు కొద్దిగా వేసుకొని దానికి నీళ్ళు సరిపడా వేసుకోండి. పులుసులాగే, అందుకే ఎక్కువ మీ టేస్ట్కి తగ్గ పులుపు వేసుకోండి. వేసుకొని మనం ఆడిన మిక్సీలో ఆడిన ముద్ద, ఆవ ముద్ద ఇందులో వేసుకోవడం, గోంగూర ముద్ద. ఇది వేసవికాలం కదండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగానే ఉంటే పాడైపోదు పులుసు. మరునాడికైనా బాగుంటుందండి పులుసు, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలాగ వేసుకొని మనకి గరిటె జారులాగా వచ్చేలాగా కొద్దిగా మిక్సీ కడిగి నీళ్ళు వేసుకొని ఇగో చూసారా, ఇలాగ మనం జారుగా ఉండాలి కొద్దిగా పులుసు. ఇది మరిగి కొద్దిగా చిక్కబడుతుందని కొద్దిగా ఇలా జారుగా ఉన్నప్పుడే జారుగా చేసుకోవాలి మనం. ఇలా గరిటె జారుగా తీసుకోవాలి మనం. అంతేనండి, ఎంత టేస్ట్ అయినా గోంగూర నువ్వుల పులుసు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. చాలా బాగుంటుంది. మీరు చపాతీలోకి తినచ్చు, అన్నిటిలోకి తినచ్చు, రైస్లోకి ఇంకా బాగుంటుందండి. థ్యాంక్ యూ. బాయ్.